మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఎస్, బంగారం ధర రాబోయే రోజుల్లో అంటే ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల రూపాయలకు 10 గ్రాములు 24 క్యారెట్స్ ధర చేరుకోబోతుందా? ఇవాళ పెరిగినటువంటి ధర 3160 రూపాయలు. ఈ మాత్రమే పెరిగింది కదా, ఇంకాస్త తగ్గుతుందనే ఆలోచన చేసే వాళ్ళకి ఇదొక షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఇమ్మీడియట్గా బంగారం మీద పెట్టుబడి పెట్టాలన్నా, బంగారు ఆభరణాలు కొనుక్కోవాలన్నా ఇది సరైన సమయం అనేటువంటిది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ఒకసారి మనం ఈ వీడియోలో ఎందుకు ఆ మాట చెప్తున్నారో, ఎందుకు ఇమ్మీడియట్గా బంగారాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, మార్కెట్ అనలిస్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి విజయ్ గారు. ప్రశాంత్ గారు, ప్రీవియస్ వీడియోస్లో మీరు చెప్పడం జరిగింది, సో గోల్డ్ అనేది స్థిరంగా ఉంటుంది, ఒకవేళ పెరిగినా కొంచెం పెరుగుతుంది, తగ్గినా కొంచెం తగ్గుతుంది అంటున్నారు. కానీ ఇవాళ న్యూస్ పేపర్స్లో చూస్తే ప్రధాన శీర్షికలన్నీ కూడా దాదాపు 2 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది రాబోయేటువంటి సంవత్సరంలో. సో ముఖ్యంగా చైనా ట్రేడింగ్ అంతా కూడా డాలర్స్ నిలిపివేసి గోల్డ్ మీదే ట్రేడింగ్ చేస్తుంది అనేది చెప్తున్నటువంటి మాట. ఏమంటారు విజయ్ గారు, సాధారణంగా బంగారం అంటే మన భారతదేశంలో ఆసక్తి ఎక్కువ, అంటే ఆభరణాల వైపే. కానీ బంగారం గురించి ధర, ఎందుకంటే అది ఒక ప్రముఖ ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఒక ఇన్సూరెన్స్ అసెట్, అందరికి కూడా ఆపదలు ఆదుకునే వస్తువుగా భారతదేశంలో ఆసక్తి ఎక్కువ. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచ దేశంలో ఇప్పటి వరకు 2 లక్షల టన్నులు బంగారం మైన్ అయిందంటే దాదాపు భారతదేశంలోనే 25,000 టన్నులు, అంటే ఒక 1/4 1/5 మన భారతదేశంలో ఉందని ఒక అంచనా. సో అటువంటి భారతదేశంలో 2025 జనవరి 1న 80,000 ఉన్న బంగారు ధర అమాంతంగా 2025 డిసెంబర్ నాటికి, అంటే కరెక్ట్ గా ఈ సంవత్సరం బిగినింగ్ కి 140,000, 75% రిటర్న్ తో పెరిగిపోయేసరికి ఒక్కసారిగా అందరి నోట్లో ఇదొక పెద్ద ఆసక్తి, ఒక చర్చనీయ అంశమైంది. బంగారు ఎట్టుపోతుంది, ఒక సంవత్సరమే ఇంత పెరిగితే రాబో రోజులు అసలు మన బంగారు కొనగలమా ఏంటి అనే ఒక అంచనాతో చూస్తే ప్రపంచ దేశాలు కూడా దీనిపై ఒక అంచనాకు వచ్చాయి. ఎందుకంటే సెంట్రల్ బ్యాంకులు విరిగా కొన్నాయి లాస్ట్ ఇయర్, దేశీయంగా కూడా చాలా ఇంపోర్ట్స్ జరిగాయి. ఆ తర్వాత స్థిరంగా 140,000 నుంచి 168,000 వరకు స్థిరంగా పెరుగుతున్న బంగారుకి, ఆకాశమే హద్దుగా పోతున్న బంగారానికి ఒకసారిగా మార్చి 1న అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద చేసిన యుద్ధం తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చింది. అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ లో ఉన్నాం మనం. ఈ 4-5 నెలల్లో 168,000 చూసాము, 140,000 చూసాము. సో పడుతూ లేస్తూ ఉన్న అన్ని కూడా మనం నిశ్చితంగా గమనించాం. కాకపోతే ఇప్పుడున్న వాతావరణం విజయ్ గారు, ప్రధానంగా ఏం జరుగుతుందంటే ఈ యుద్ధం సమసిపోయినట్టే. ఇక ఎన్ని చర్చలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ట్రంప్ అనే వ్యక్తి ఇరాన్ మీద ఎటువంటి యుద్ధం చేయడం, అంటే అణ్వస్త్ర ప్రయోగం కానీ లేదా భారీ మొత్తంలో స్ట్రైక్స్ చేయడం అనేది జరగకపోవచ్చు. ప్రపంచం నార్మల్ గా అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రపంచం అంతా కూడా ఒకసారిగా చెప్పాయి. సో ప్రపంచం నార్మల్ గా ఉంది అంటే మళ్ళీ మార్చి 1 నాటి పరిస్థితి, అంటే రెక్కలతో ఎగురుతూ వస్తున్న బంగారం తిరిగి మళ్ళీ అదే స్థాయిలో స్థిరంగా వెళ్తుంది. అప్పుడు ఎందుకు వెళ్ళిందనే కారణాలు మనం చాలా విశ్లేషించాం. మీరు కూడా 2-3 అంశాలు ప్రధానంగా చర్చించారు. బట్ ఏదైతేనేమి డాలర్ అనేది ఈ యుద్ధం సమయంలో బాగా బలపడింది. సో డాలర్ బలపడడం వల్ల బంగారు కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఒక్క రోజుకే 3,000 పడడము అలా జరిగింది. సో తిరిగి డాలర్ నార్మల్ రేంజ్కి వచ్చింది. అంటే ద్రవ్యోల్బణం తగ్గుతుంది అంటే యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్, అంటే రిజర్వ్ బ్యాంక్ లాంటిది మన భారతదేశానికి, తమ వడ్డీ రేట్లను తగ్గిస్తే అందులో డాలర్ల మీద పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు, అంటే పలు దేశాల నుంచి హోల్సేల్ ఇన్వెస్టర్లు అందరూ కూడా తిరిగి దాన్ని బంగారం వైపు, సెకండ్ బెస్ట్ అసెట్ ఏంటంటే బంగారు వెళ్ళే అక్షరాలు ఉన్నాయని చెప్పేసి ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా మనం చర్చించుకున్నాం. ఈ సంవత్సరం ఎండుకి దాదాపు 2-2.5 లక్షల టార్గెట్ తో ఉన్న బంగారు ఈ 6 నెలలు కుదుపులకు గురైంది. తిరిగి వాతావరణం మళ్ళీ నార్మల్ గా వస్తుంది. సో చైనాయే లక్ష్యం కాదండి. ప్రధానంగా మనం చూసుకుంటే బ్రిక్స్ దేశాలన్నీ కూడా డాలర్ ఆధిపత్యాన్ని, డాలర్ వెపనైజేషన్, ప్రధానంగా డాలర్ వెపనైజేషన్ రష్యా ప్రథమంగా 2022 యుక్రెయిన్ వార్లో చూసింది. వాళ్ళ దేశం దాచిపెట్టుకున్న డాలర్ నిల్వలన్నీ ఒక్కసారిగా చెల్లవు అనేసరికి ప్రపంచం మొత్తం కూడా నివరిపోయాయి. ఇదేంటి, మనం డాలర్స్ లో సేవింగ్ చేసుకుంటే అమెరికా ఇష్టానుసారం చేస్తుంది కాబట్టి మనం ఆల్టర్నేట్ కరెన్సీ, ఆల్టర్నేట్ బలమైన సాధనం వైపు ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అనేసి బంగారానికి బ్రిక్స్ దేశాలన్నీ కూడా చేయూతనిచ్చాయి. సో తిరిగి అదే వాతావరణం రావచ్చు, బంగారుకు తిరిగి రెక్కలు రావచ్చు, స్థిరంగా మళ్ళీ బంగారు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రముఖ అంచనా. మీరు అంటున్న మాట వాస్తవమే. 11 నుంచి 12 నెలల కాలంలో
ఓసీలాల్ మొత్తం వాళ్ళు అంచనా వేసిన విధంగా ఈరోజు ఒక విశ్లేషణ చదివాను నేను వార్తాపత్రికలో. అదే కాకుండా ఆల్రెడీ ప్రముఖ సంస్థలైన ప్రైస్ వాటర్ కూపర్స్, తర్వాత మోర్గన్ స్టాన్లీ ఇలాంటి ప్రముఖ అంతర్జాతీయ అనలిస్ట్ సంస్థలు కూడా ఈ ఇయర్ ఎండింగ్ కి $5,500 అంటే దాదాపుగా 1,90,000 నుంచి 2,00,000 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారు ధర వెళ్లే అవకాశం ఉందని స్థిరంగా, అంటే ఇంకా మిగిలింది 4-5 నెలలే. సో కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయి, లేదా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ నాటికి కూడా ఈ ధరలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంగారంపై మీకు పెద్ద పెద్ద సందేహాలు, అంటే ఎలాంటి సందేహాలు అంటే ఒకానొక టైంలో ఇదేదో 1,00,000 కిందికి పడిపోతుంది, మీ బంగారం మొత్తం విలువ కోల్పోతుంది, బంగారంపై ఎటువంటి పెట్టుబడి పెట్టద్దని చాలా మంది, అంటే నేను చూశాను చాలా మంది విశ్లేషకులు ఎలాంటి అలా చెప్పారు. సో కాబట్టి వాటన్నిటిని కూడా దాటుకొని బంగారం మునుపటి వైభవం తీసుకొని స్థిరంగా వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి విజయ్ గారు. కాకపోతే మనం ఎప్పుడు చెప్పే కండిషన్సే చెప్తాము. మీరు ఒక్క రోజుగా మీకు ఉన్నదంతా అమ్మి బంగారం మనం చెప్పిన మాట విని 2 లక్షలు అయిపోతుందని ఉన్న ఆస్తులని అమ్మి క్రెడిట్ కార్డు ఇక అప్పులు చేసి అన్ని తీసుకొని పెట్టి ఎప్పుడైతుందా 2 లక్షలు ఎదురు చూస్తే మాత్రం మీరు భంగపడతారు. ఎందుకంటే ఇది స్థిరంగా పెరిగే సాధనం, అప్పుడప్పుడు మళ్ళీ ఒడిదుడుకులకు ఎదురొచ్చు కావద్దని, మళ్ళీ డౌన్ అవ్వచ్చు, మళ్ళీ అప్ అవ్వచ్చు, అప్ కావచ్చు. బట్ మీరు లాంగ్ టర్మ్ లో మీరు అన్న మంచి మాట ఏంటంటే కొద్దిగా ఓర్పుతో మీరు అలా ఆలోచించి, లాంగ్ టర్మ్ అంటే ఎప్పుడు కూడా కనీసం 2 సంవత్సరాలు నేను చెప్పేది. సరే మీకు అంతగా కూడా ఓపిక లేదురా, 18 నెలల వ్యవధిలో మీరు టార్గెట్ పెట్టుకొని ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్, అది కూడా ఒకసారిగా పెట్టకుండా ఒక 6 సార్లు 5 సార్లు నెలకు ఒకసారి నెక్స్ట్ 5 months లో కొంచెంగా మీరు ఎత్తి పెట్టుకుంటే, అది మీరు ఒక 16-18 కరెంట్ నెలల్లో చూసుకుంటే ఖచ్చితంగా 25% వరకు రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 25% రిటర్న్స్ అనేది అది ఒక స్థిరమైన పెట్టుబడిలో. మార్కెట్ లో అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ చేసింటే మీకు తెలుసుంటది ఇది ఎంత కష్టమైనదని. కాబట్టి బంగారు తిరిగి వైభవాన్ని ఖచ్చితంగా రాబోతుంది. అది ఎప్పుడు కూడా కోల్పోలేదు. 3,000 సంవత్సరాలుగా మన 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 తాతల కాలం, మన రాజుల కాలం వాళ్ళు కూడా ఒక సంపదను బంగారంగా తీసి పెట్టుకున్నారు. అది కూడా మన భూములో కూడా తవ్వి పెట్టారు. ఇక తరతరాలు కూడా ఇది ఒక సంపద, ఇది ఉంటే ఆ దేశం కానీ, ఆ గ్రామం కానీ, ఆ గుడి కానీ సంపద తరతరాలుగా ఉంటుంది అని చెప్పేసి ఒక వైభవంగా తీసుకొచ్చారు. అదే కూడా నెక్స్ట్ 1000 years కూడా కంటిన్యూ కావచ్చండి విజయ్ గారు. కాబట్టి బంగారు ఎప్పుడు అవన్నీ కోల్పోదు. ఇక మనం ఎప్పుడు ఎంటర్ అవుతున్నాము, ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎలా దాచుకుంటున్నాం, మనం ఎంత పరిజ్ఞానం పెంచుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్నటువంటి, అంటే ఈ రోజు పెరిగినటువంటి ధర కంటే తగ్గే అవకాశం లేదంటారు రాబోయే రోజుల్లో? అంటే మనము మార్కెట్ పరిస్థితుల్ని బంగారు విషయంలో అంచనా వేయడం కొంచెం కష్టంగా ఉంది విజయ్ గారు. ఎందుకంటే తిరిగి మరి అంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు డాలర్ నిజంగా బలపడుతూ వస్తుంది అనుకోండి, తిరిగి దాన్ని ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. అంటే బంగారాన్ని ఇంత విరివిగా కొనడం అమ్మడం ఇంత ముందు జరిగేది కాదు. స్టాక్ ట్రేడ్ ఎలా జరుగుతుంది, ఈ రోజు కొని రేపు అమ్ముతారు, అలా బంగారులో కూడా చాలా మంది విరివిగా పెట్టుబడులు పెట్టి, అంటే ETF రూపంలో వాళ్ళ ఒక టార్గెట్ ప్రైస్ పెట్టుకుంటున్నారు. అంటే దాదాపు 157 వస్తేనే వాళ్ళ దగ్గర ఉండేదాన్ని డంప్ చేసుకుంటున్నారు. కాకపోతే ఎప్పుడైతే డాలర్ వీక్ అవుతున్న సంకేతాలు కనపడతాయో ఇంకా అమరు, దాన్ని హోల్డ్ చేసుకుంటారు. సో కాబట్టి డాలర్ అలానే వీక్, అంటే ఏదైనా ఫెడరల్ రిజర్వ్ కరెక్షన్స్ జరిగినా, లేకపోతే యుద్ధ వాతావరణం లేకుండా నార్మల్ పరిస్థితులున్నా బంగారు తగ్గే అవకాశం అయితే లేదండి విజయ్ గారు. అనుకోని పరిస్థితులు వస్తే తప్ప తగ్గే అవకాశం లేదు. అందు గురించి నేను కూడా చెప్పింది ఏంటంటే కాషన్ గా మీరు ఉన్నదంటే పెట్టుకోవద్దండి. మనం ఇప్పుడు బంగారం పరిస్థితుల్ని అంచనా వేయలేము. కాకపోతే అందరూ మూకుమ్మడిగా అందరూ కూడా కాన్ఫిడెంట్ గా చెప్తున్న అంశం ఏంటంటే ఒక 18 నెలల నుంచి 24 నెలల్లో 2 నుంచి 2.5 లక్షకి బంగారు ధర వెళ్తుంది. కాబట్టి మీరు ఆ 25% రిటర్న్ రేట్ లో ఇన్వెస్ట్మెంట్ ని కొంచెం నిదానంగా పలుమార్లు పెట్టుకొని స్థిరంగా పెట్టుకుంటే మీరు డెఫినెట్ గా మంచి రిటర్న్స్ తీసుకుంటారు. ఓకే. సో అయితే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా 2 లక్షలకు వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి బంగారు ఆభరణాలు కొనుక్కోవాలన్నా, లేదంటే పెట్టుబడులు పెట్టాలనుకునేటువంటి ఆలోచన చేసేవారైనా సరే ఇప్పుడు రైట్ టైమే అనుకోవచ్చు. ఒకవేళ 3,000 పెరిగింది కాబట్టి ఇంకాస్త ఆలోచిద్దాము, ఇంకొక 15 రోజులు లేదంటే 2 వారాలు 1 వారం చూద్దాం అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఇమీడియట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఇమీడియట్ గా పర్చేస్ చేయొచ్చు అని అంటానండి. ఎందుకంటే 1.40 నుంచి 1.50 మధ్య కొన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులని అనుకోవాలి. 1.50 నుంచి 1.60 మధ్యన కొన్న వాళ్ళు కూడా అంతో కింద లాభం పొందే వాళ్ళే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే 1.60 నుంచి చాలా ఫాస్ట్ గా పెరిగే సంకేతాలు కనపడుతున్నాయి. కాబట్టి మీరు 1.60 లోపల మీకున్న విధానంలో, నేను ఎప్పుడు చెప్పేది SIP విధానంలో గోల్డ్ స్కీమ్ల వైపు వెళ్ళండి. అంతో ఇంతో మీకు తోచిన వింతగా ప్రతి నెల కొంచెం గోల్డ్ కొంటూ నెక్స్ట్ 3 months 4 months 5 months సెక్యూర్ చేసుకుంటే మీరు ఆ రిటర్న్స్ డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ లోపల పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైం ఏదైతే ఉందో దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దండి. అరే 3,000 పెరిగిపోయింది అనుకోవద్దండి. బహుశా రేపు 10,000
వేలు పెరగచ్చు మీరు చూసే లోపల. కనుక మళ్ళీ పడిపోయింది ఒక రోజుగా అనుకొని మళ్ళీ దాన్ని అమ్మేయద్దండి. సో దయచేసి ఈ మైండ్ సెట్ గోల్డ్ లో పెట్టుకోవద్దండి. ఒకవేళ ఈ మైండ్ సెట్ ఉంటే గోల్డ్ అనేది మీకు కాదు, ఇన్వెస్ట్మెంట్ సాధనమే కాదు. సో మీరు ఇతర ట్రేడింగ్ సాధనాలు, స్టాక్ మార్కెట్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇలాంటి వాటి మీద కొంచెం నాలెడ్జ్ పెంచుకొని ఇన్వెస్ట్ చేయండి. లేదు నాకు ఒక 2 సంవత్సరాలు స్థిరమైన పెట్టుబడి కావాలి, అవసరంలో కావాలంటే దాన్ని కుదువ పెట్టుకొని లోన్ తీసుకునే పరిస్థితులు ఉన్నాయి, లేదా బంగారం మన పెళ్లికి వాడుకోవాలి, బంగారు చేయించాలి అనుకుంటే ఈ టైం ఇదే రైట్ టైం అండి ఇది. సో ఇక ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆలోచిస్తే ఆశాభంగం అన్నట్టుగా మారబోతుంది ఇంక బంగారం విషయంలో, అంతేనా? డెఫినెట్ గా విజయ్ గారు, బంగారం కొనడానికి ప్రతిరోజు రైట్ టైమే అండి, ప్రతిరోజు రైట్ టైమే. తెలుసుకొని దాన్ని, అంటే నేను చెప్పాను కదా, ఒక్కసారిగా కొనకుండా మీరు షార్ట్ టర్మ్ బ్రేక్ లో కొంటే ఖచ్చితంగా లాభం పొందడమే ఉంటుంది, ఎప్పుడు నష్టం ఉంటుంది బంగారం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మార్కెట్ అనలిస్ట్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా బంగారం కొనాలనేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు ఇవాళే వెళ్ళండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంగారు ఆభరణాలు అలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా ఇది రైట్ టైంగా చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఒక మాటలో చెప్పాలంటే ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది మార్చి నాటికి ఖచ్చితంగా బంగారం ధర 10 గ్రాముల గోల్డ్ 24 క్యారెట్స్ 2 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.